తెలుగు నాటక రంగ దినోత్సవం గురించి చెప్పుకుందాం. ఏప్రిల్ 16వ తేదీని కందుకూరి వీరేశలింగం పంతులు గారి పుట్టినరోజును తెలుగు నాటక రంగ దినోత్సవంగా పరిగణించారు. ప్రపంచ నాటక చరిత్రలో తెలుగు రంగానికి ప్రత్యేకత ఉన్నది. విశ్వ సాహిత్యంలో తెలుగులోనే పద్య ప్రక్రియ ఉండడం విశేషం. ఆది నుండి తెలుగులో నాటక రచన ప్రదర్శనలకు తెరతీసిన వారంతా పాఠశాలల్లోని తెలుగు ఉపాధ్యాయులే. ఆనాటి మంజరి మాధురి కైర్యం తొలినాటిగా కర్త నుంచి కొక్కొండ వెంకటరత్నం పంతులు, పరవస్తు వెంకటరంగాచార్యులు, వావిలాల వాసుదేవ శాస్త్రి, నాదెల్ల పురుషోత్తమ కవి, వడ్డాది సుబ్బారాయ కవి వరకు తెలుగు పండితులే ఉన్నారు. ఆధునిక తెలుగు నాటక రచన ప్రదర్శనలకు వీరంతా ఆద్యులుగా నిలిచారు. సురభి కళా సంస్థ లాంటి నాటక సమాజాలు ఇప్పటికీ ఉత్తమ రంగ అలంకరణ ప్రదర్శనలతో ప్రేక్షకుల మెప్పు పొందుతూ నాటకం నిత్య నూతనమని చాటి చెబుతున్నాయి. అందుకే ఆంధ్ర తెలుగు విశ్వవిద్యాలయాలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రంగస్థల కళల శాఖలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కావ్యాంత నాటకం అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే అన్ని కావ్య ప్రక్రియల్లోనూ చివరిగా స్మరించవలసిన అంకం నాటకమని అర్థం. కవిత్వం, వ్యాసం, కథ ఇలా అన్ని సాహిత్య ప్రక్రియలను సృజించిన తర్వాత మాత్రమే నాటకాన్ని రచించాలని ఆయన తెలిపాడు. అప్పుడు మాత్రమే నాటక రచనకు నిండుదనం చేకూరుతుందని ఆయన భావన. ప్రపంచ సాహిత్యంలో మేఘ సందేశం, అభిజ్ఞాన శాకుంతలం వంటి నాటకాల ద్వారా చిరస్థాయిగా నిలిచిపోయిన కాళిదాసు అభిప్రాయం 100కి 100 పాలు నిజమని ఆధునిక రచయితలు మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు. నాటకానికి అంత శక్తి ఉంది కాబట్టే నాటకం రసాత్మకం కావ్యం అన్నాడు. తెలుగు నాటక రచన ఆవిర్భావానికి దేశంలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడం ప్రధాన కారణమని చెప్పవచ్చు. 1857లో ముంబై, చెన్నై మహానగరాల్లో భారతదేశంలోని 3 ప్రధాన విశ్వవిద్యాలయాల అంకురార్పణ జరగడంతో ఆంగ్ల విద్యా వ్యాప్తి శీఘ్రతిని పురోగమించింది. ఇది దేశ భాషల్లో పండితులపై ప్రభావాన్ని చూపింది. వీరు తమ భాషలో లేని సాహిత్య ప్రక్రియలను కొత్తగా అవతరింపచేయడానికి పూనుకున్నారు. ఈ విధంగా తెలుగుదేశంలో ఆధునిక నాటక రచన ప్రదర్శనలకు దారితీసిన వారు పాఠశాలల్లో, కళాశాలల్లో పనిచేసిన ఉపాధ్యాయులు, ప్రధానంగా పండితులు. అటువంటి వారిలో కొరడ రామచంద్ర శాస్త్రి, కొక్కొండ వెంకటరత్నం పంతులు, పరవస్తు వెంకటరంగాచార్యులు, వావిలాల వాసుదేవ శాస్త్రి గారు ఆధునిక తెలుగు నాటక రచన ప్రారంభ విషయాన ప్రథములు. కందుకూరి వీరేశలింగం, కొండుబొట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి, నాదెల్ల పురుషోత్తమ కవి, వడ్డాది సుబ్బారాయుడు ఆధునిక తెలుగు నాటక ప్రదర్శన ఆరంభ విషయంలో ప్రథములు. ఆధునిక నాటక రచన 1860 ప్రాంతంలో ఆరంభం కాగా నాటక ప్రదర్శన మాత్రం 1880లో ప్రారంభమైంది. సంస్కృతంలో నుంచి నాటక లక్షణాలను అనుసరించి తెలుగులో వెలువడిన స్వతంత్ర రచన ఇది. అదేవిధంగా ఆంధ్ర జాన్సన్గా సుప్రసిద్ధులైన కొక్కొండ వెంకటరత్నం పంతులు 1871 ప్రారంభంలో ఆంధ్రుడైన వారణాసి ధర్మసూరి సంస్కృతంలో రచించిన నరకాసుర విజయం అనే వ్యాయోగమును అంగీకరించారు. ఇది 1872లో ప్రకటితమైంది. అదేవిధంగా రిఫార్మర్ పండిత్ అని ప్రసిద్ధికెక్కిన పరవస్తు వెంకటరంగాచార్యులు 1872 ప్రాంతంలో కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంను ఆంధ్రీకరించడం జరిగింది. ఇదిలా ఉంటే వావిలాల వాసుదేవ శాస్త్రి గారు ఆంగ్ల నాటక ఆంధ్రీకరణకు మార్గం వేశారు. జూలియస్ సీజర్ నాటకాన్ని సీజర్ చరిత్రము అని పేరుతో 1874లో ఆసంతం తేటగీతిలో ఆంధ్రీకరించారు. ఇది 1876లో ప్రకటితమైంది. తెలుగులో పద్య నాటకాన్ని, విషాదంత నాటకాన్ని రచించిన వారిలో వాసుదేవ శాస్త్రి గారు ప్రథములు. వీరేశలింగం గారు సంభాషణ రూపణ బ్రాహ్మ వివాహము అను ప్రకటనమును తన హాస్య సంజీవని అను పత్రికలో రచించారు. అనంతరం వ్యవహార ధర్మబోధిని అనే నాటకాన్ని ప్రకటించారు. ఇది వ్యవహారిక భాషలో రచించబడింది. వ్యవహారిక భాషలో ఆసంతం రచన సాగించడం ఆనాడు ఒక సాహసం. పైగా ప్రదర్శన భాగ్యం పొందిన తొలి తెలుగు నాటకం ఇది. 1880లో వీరేశలింగం గారు నాటక సమాజాన్ని స్థాపించి రత్నావళి, చమత్కార రత్నావళి అని 2 పేర్లు నాటకాలను ప్రదర్శించారు. తెలుగునాట తొలి నాటక సమాజాన్ని స్థాపించిన ఘనత వీరేశలింగం గారిదే.
వీరి స్వతంత్ర రచన అయిన వ్యవహార ధర్మబోధిని, సంస్కృత నాటక అనువాదమైన రత్నావళి, ఆంగ్ల నాటక అనుసరణ అయిన చమత్కార రత్నావళి ప్రదర్శన భాగ్యం పొందిన తొలి తెలుగు నాటకాలు. ఇది 1880లో జరిగింది. అందుచేత 1980వ సంవత్సరం తెలుగు నాటక రంగ శత జయంతి సంవత్సరం అయింది. ఇప్పటి వరకు తెలుగు నాటక రంగ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుందాం కదా. మరి ఏప్రిల్ 16వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. లారా దత్తా 2000 సంవత్సరంలో భారతదేశం తరపున ఎన్నికైన విశ్వసుందరి సినీ నటి. భారతదేశం నుంచి విశ్వసుందరిగా ఎంపికైన రెండో యువతి లారా దత్తా 1978 ఏప్రిల్ 16న ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో జన్మించింది. ఈమె తండ్రి ఎల్కే దత్తా పంజాబ్కు చెందిన వింగ్ కమాండర్, తల్లి జెన్నిఫర్ ఒక ఆంగ్లో ఇండియన్. ఈమె అక్క సబ్రీనా భారతీయ వాయుసేనలో పనిచేస్తున్నది. చెల్లెలు షెరిల్. లారా 1995లో గ్లాడ్ ర్యాక్స్ మెగా మోడల్ ఇండియా పోటీలో పాల్గొని విజేతగా ఎంపికైంది. దీని ద్వారా ఆమెకు 1997లో మిస్ ఇంటర్ కాంటినెంటల్ పోటీలో పాల్గొనేందుకు అర్హత సాధించింది. ఇందులో ఆమె మొదటి స్థానంలో నిలిచింది. 2000 సంవత్సరంలో ఫెమినా మిస్ ఇండియా కూడా ఎంపికైంది. టెరెన్స్ అలాన్ స్పెక్ మిల్లిగన్ ఒక ఐరిష్ హాస్య నటుడు, రచయిత, సంగీతకారుడు, కవి, నాటక రచయిత, నటుడు. ఒక ఆంగ్ల తల్లి, ఐరిష్ తండ్రి కుమారుడు. అతను బ్రిటిష్ ఇండియాలో ఏప్రిల్ 16, 1918న జన్మించాడు. 1931లో ఇంగ్లాండ్కు మకం మార్చే ముందు తన బాల్యాన్ని అక్కడే గడిపాడు. అక్కడ అతను తన జీవితంలో ఎక్కువ భాగం నివసించాడు. తను మొదటి పేరును ఇష్టపడని అతను రేడియో లక్సెంబర్గ్ లోని స్పెక్స్ జోన్స్ అతని సిటీ స్లిక్కర్స్ బ్యాండ్ విన్న తర్వాత తనను తాను స్పెక్ అని పిలుచుకోవడం ప్రారంభించాడు. బన్వారీ లాల్ పురోహిత్ ఒక భారతీయ రాజకీయ నాయకుడు. అతను భారతదేశంలోని పంజాబ్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల గవర్నర్గా పనిచేశాడు. చండీగఢ్ రాష్ట్ర అడ్మినిస్ట్రేటర్గా 2021 సెప్టెంబర్ నుండి 2024 జూలై వరకు పనిచేశాడు. అతను భారతీయ జనతా పార్టీ సభ్యుడు. నాగ్పూర్ లోక్సభ నియోజకవర్గం నుండి 3 సార్లు పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు. 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా, ఒకసారి బీజేపీ సభ్యునిగా ఉన్నారు. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని విభజించి తర్వాత పురోహిత్ 1978న నాగపూర్ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. ఆ తర్వాత 1989లో మళ్ళీ ఇంకోసారి ఎన్నికయ్యాడు. అయోధ్య రామ మందిరం ఉద్యమం జరిగే సమయంలో లాల్ భారతీయ జనతా పార్టీలో చేరాడు. 1991లో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జాతీయ కాంగ్రెస్కు చెందిన దత్తా మేఘే చేతిలో ఓడిపోయాడు.